హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 2026 అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ 2 ఇంపార్టెంట్ అప్డేట్లు అయితే రావడం అయితే జరిగింది. వాటిలోనే ఫస్ట్ అప్డేట్ వచ్చేసిందంటే మనకు అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీకి నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 1 తేదీ నుంచి మనకు స్టార్ట్ అని మనం ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకు అప్డేట్ వచ్చింది కాబట్టి. బట్ ప్రెజెంట్ అయితే వాళ్ళు పోస్ట్‌పోన్ చేసి మనకు వేరే డేట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అది ఫస్ట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ వచ్చిందంటే ఎవరైతే ట్రేడ్స్‌మెన్‌కి జాబ్స్‌కి అప్లై చేసుకుంటారో కదా! వాళ్ళకి సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది వెరీ ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఆ రెండో అప్డేట్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానెల్‌కి బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదే విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళకొచ్చేసి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తా ఉన్నాము. అక్కడ మీరు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి మన యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్టయితే మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్ మీరు గూగుల్‌లో మీరు joinindianarmy.nic.in మీరు టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అక్కడ ఒక క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు JCOOR/అగ్నివీర్ పైన మనకు V1 అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా! దానైతే మీరైతే క్లిక్ చేసుకోండి. మన ఛానెల్‌లో ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మనకు రిలేటెడ్ ఉన్నటువంటి అప్డేట్ మాత్రమే వస్తుంది. మనకిచ్చేసి మనకు ముందుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఎప్పుడంటే జనవరి 27న మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఎప్పుడు ఫిబ్రవరి 1 తేదీ నుంచి మనకు అప్లై చేసుకునే టైం అయితే ఇచ్చాము అని. బట్ ప్రెజెంట్ వచ్చేసి వాళ్ళు ఏమంటే అదే డేట్‌ని మళ్ళా మనకు మోడిఫికేషన్ అయితే చేయడం అయితే జరిగింది అప్డేట్ అనేది. తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసిందంటే రిజిస్ట్రేషన్ ఫర్ ద ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్మెంట్ అగ్నివీర్స్ అండ్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అండ్ అదర్ ర్యాంక్స్ ఇండియన్ ఆర్మీ ఫర్ ద రిక్రూట్మెంట్ ఇయర్ 2026 విల్ బి లైవ్ ఫ్రమ్ ఫిబ్రవరి 3, 2026 అయితే మెన్షన్ చేశారు. మనకేందంటే ఫిబ్రవరి 1 తేదీ నుంచి స్టార్ట్ అవ్వాలి. మనకు ఫిబ్రవరి 3 నుంచి మనకు 3 తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ డేట్ వరకు వెయిట్ చేయండి. మనకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 2 తేదీ మనకు ఈవినింగ్ నైట్ కల్లా మనకు నోటిఫికేషన్ అయితే ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారు. తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ మనకు 3 నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అని. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి, మీ నుంచి వచ్చే కామెంట్స్ అంటే సపోర్ట్‌ని బట్టి నేనైతే వీడియో చేస్తాను. కంపల్సరీ మీరు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి కింద. ఇక అదే విధంగా మనకు ఇప్పుడు ఫస్ట్ అప్డేట్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! పోస్ట్‌పోన్ చేశారు మనకు ఫిబ్రవరి 3 వరకు అని. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏందంటే మనకు జనవరి 30, 2026న మనకు నిన్నైతే రావడం అయితే జరిగింది. దీనైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఎవరైతే అగ్నిపథ్ ట్రేడ్స్‌మెన్ ట్రేడ్‌కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎంటర్ దేర్ చాయిస్ ఆఫ్ ట్రేడ్స్ అండర్ అగ్నిపథ్ ట్రేడ్స్‌మెన్ కేటగిరీ. ఏ టోటల్ ఆఫ్ అప్ టు 9 ట్రేడ్స్ ఆప్షన్స్ అండర్ అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ 10th పాస్ కేటగిరీ అండ్ అప్ టు 2 ట్రేడ్స్ ఆప్షన్స్ అండర్ అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ 8th పాస్ కేటగిరీ కెన్ బి సెలెక్టెడ్ డ్యూలీ ఫిక్సింగ్ క్యాండిడేట్ ప్రయారిటీ ఫర్ సెలక్షన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైతే ఇండియన్ ఆర్మీకి అప్లై చేసుకుంటారో ట్రేడ్స్‌మెన్ ఏవైతే ట్రేడ్స్ ఉంటాయి కదా! 10th క్లాస్ గాని లేకుంటే 8th క్లాస్ గాని ఇక్కడ మనకు 10th బేస్ నుంచి ఎవరైతే అప్లై చేస్తా ఉంటారో అగ్నిపథ్ ఆర్మీ ట్రేడ్స్‌మెన్‌కి 10th క్వాలిఫికేషన్ తోటి వాళ్ళక్కడ మనం అప్లై చేసేటప్పుడు మీరు కొన్ని ట్రేడ్స్ అయితే ఉంటాయన్నమాట. 9 ట్రేడ్స్ వరకు మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు 8th క్లాస్ పాస్ అయినటువంటి కేటగిరీ నుంచి అప్లై చేసుకుంటే గన అప్ టు 2 ట్రేడ్స్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ట్రేడ్స్‌మెన్ మనకు కొన్ని ట్రేడ్స్ అయితే ఉంటాయి. అంటే మనకు జాబ్ రోల్స్ అనమాట అవి. అలాంటి ట్రేడ్స్‌కి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఇక్కడ మనకు అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ ఏవైతే 10th బేస్ నుంచి ఉన్నటువంటి ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో కుక్ గాని, స్టేవార్డ్ గాని, మనకు వుడ్ కార్పెంటర్ గాని, పెయింటర్ గాని, టైలర్ గాని, మెటలర్జిస్ట్ గాని అండ్ ఇంకోటి మనకు సపోర్టింగ్ స్టాఫ్ అయితే ఉంటుందన్నమాట ఇంకొకటి. నెక్స్ట్ మనకు ఎక్విప్‌మెంట్ రిపేరరు అండ్ డ్రెస్సరు, మ్యూజిషియను ఇలాంటి ట్రేడ్స్ అయితే ఉంటాయన్నమాట. కొన్ని జాబ్ రోల్స్ అనమాట దాన్ని. అదే విధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హౌస్ కీపరు అంటే మనకు జనరల్ సంబంధించినటువంటి డొమెస్టిక్ అరేంజ్‌మెంట్స్‌ది, మెస్ కీపరు, సపోర్టింగ్ స్టాఫ్ ఇలాంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీరు 10th బేస్ నుంచి అప్లై చేసేవాళ్ళు 9 ట్రేడ్స్ వరకు మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు 8th బేస్ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు కనీసం 2 ట్రేడ్స్ కానీ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అగ్నిపథ్ ట్రేడ్స్‌మెన్‌కి అప్లై చేసేటప్పుడు కొన్ని ఆప్షన్‌లు అయితే వస్తాయన్నమాట. అది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ బ్రదర్ మేము సెలెక్ట్ అయితే చెయ్యము. ఏం చేస్తారు అని కొంతమంది అనుకుంటే గన ఇక్కడ వచ్చేసి ఏందంటే వాళ్ళు క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తా ఉన్నారు. ఫర్దర్ ఇఫ్ ఏ క్యాండిడేట్ చూజెన్ నాట్ టు ఎంటర్ ఏ
పర్టిక్యులర్ ట్రేడ్ ఇన్ చాయిస్ ఆఫ్ ప్రయారిటీస్ ద క్యాండిడేట్ మే నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సెలక్షన్ despite to being in merit and will perforce forgo selection due to నాన్ అవైలబుల్ ఆఫ్ ద వేకెన్స్ ఇన్ చూజన్ కేటగిరీ ఫర్ ప్రయారిటీస్ అని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సింపుల్గా చెప్పాలి అంటే కానీ ఇక్కడ మ్యాటర్ వచ్చేసిందంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలనుకోండి ఆప్షన్స్ అనేది మీరు ప్రయారిటీ అనేది మీకు మెరిట్లో ఎంత స్కోర్ వచ్చినా మీకు ఎంత స్కోర్ వచ్చినా కూడా మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ మీకు ఏ ట్రేడ్కి జాబ్ ఇవ్వాలి అనేది వాళ్ళు కన్సల్ట్ అయితే చేయరన్నమాట మిమ్మల్ని. అండ్ ఇంకోటి మీతో పాటు కొంతమంది వేరే ట్రేడ్స్ కూడా అంటే సెలెక్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళకొచ్చేసి వాళ్ళకు సెలెక్ట్ చేసుకున్నటువంటి ట్రేడ్స్‌కి వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అండ్ ఫర్దర్‌గా మీకు ఏదో ఒకటన్నా ఇద్దామంటే కూడా అక్కడ వేకెన్సీ కూడా మీకు మిలగకపోవచ్చు. అండ్ ఫైనల్‌గా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడానికి అంటే చేయకపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని మెన్షన్ చేస్తా ఉన్నారు. కాబట్టి మీరేం చేస్తారంటే అప్లై చేసేటప్పుడు ఒకవేళ అగ్నివేర్ ట్రేడ్స్ మీకు అప్లై చేసేవాళ్ళు 10థ్ బేస్ నుంచి 9 ట్రేడ్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 8థ్ నుంచి అప్లై చేసుకునే వాళ్ళు 2 ట్రేడ్స్ వరకు అప్లై చేసుకోండి. అంటే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆప్షన్స్ అనేది. మీకు ఫర్దర్‌గా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదో ఒక ట్రేడ్‌కి అయితే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ట్రేడ్స్‌మెన్‌లోన. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోకపోతే మీకు మెరిట్‌లో ఎంత స్కోర్ వచ్చినా కూడా మిమ్మల్ని పక్కన పెట్టేసి ఎవరైతే ఆప్షన్స్ పెట్టారో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఉన్న వేకెన్సీలో వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత మీకు అంటే ఏ ట్రేడ్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదనమాట. మీరు ఒకవేళ స్కోర్ వచ్చినా కూడా. ఇది వాళ్ళైతే సింపుల్‌గా చెప్తున్నది. కాబట్టి మీరు ఇదైతే కంపల్సరీ అయితే చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ వాళ్ళు పర్టిక్యులర్ మనకి ఇలా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి కంపల్సరీ దాన్ని మనం పాటించాల్సి ఉంటుంది. కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్‌గా నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తే గనక మీకు అప్పుడు ఇంటిమేట్ చేస్తాను. ఒకవేళ నేను అక్కడ మర్చిపోయినా కూడా మీకు ఇది కంపల్సరీ యూజ్ ఉంటుందనే ఉద్దేశం కొద్దీ వీడియో అయితే చేస్తానన్నమాట. ఇది ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ అనమాట. ఇది ఎలాంటిదైతే ఫేక్ అప్డేట్ అయితే కాదు. మీరు కావాలంటే గనక ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు 2 అప్డేట్‌లు అయితే రావడం అయితే జరిగింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకున్నాను. ఒకటి మనకు అప్లై డేట్ మనకు ఫిబ్రవరి 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నేను వీడియో చేస్తాను. కింద కామెంట్ చేయండి. మీ సపోర్ట్‌ని బట్టి నేను వీడియో చేస్తాను. సెకండ్ వచ్చేసి మనకు అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. అది కూడా మీకు క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటాను. అండ్ ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. అండ్ ఇంకోటి మనకు ఆర్ఆర్‌బీ నుంచి మనకు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. నేను నోటిఫికేషన్ వీడియో అండ్ అదేవిధంగా మనకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా 2 కూడా చేసి పెట్టాను. ఆ 2 వీడియోల లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ 2 వీడియోలు కూడా చూడండి. ఎవరికైతే 10థ్ క్లాస్ పాస్ అయినట్టు వాళ్ళందరూ కూడా రైల్వేలో మనకు పర్మనెంట్ ఉద్యోగాలతోటి మనకు సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.